రేపు సోమవారం అష్టమండి. మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ 3 కలిపి చల్లితే క్షణాల్లో కష్టాలు పోయి లక్షల కంటే ఎక్కువ ధనవర్షం కురుస్తుంది ప్రతిరోజు అన్నమాట అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, మీ ఇంట్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బనేది నిలవట్లేదా? అప్పుల బాధలు మీ నిద్రను దూరం చేస్తున్నాయా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియో మీకు కేవలం సమాచారం మాత్రమే కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుత రహస్యాన్ని అందించబోతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. రేపు వచ్చే సోమవారం అష్టమి రోజు ఇది సాధారణమైన తిథి కాదు. విశ్వశక్తి మీ ఇంటికి ధనలక్ష్మిని రప్పించే ఒక అద్భుతమైన సమయం అని కూడా చెప్పాలి. చాలా మందికి తెలియని ఒక ప్రాచీన రహస్యం ఉంది. అష్టమి తిథి నాడు, ముఖ్యంగా సోమవారం కలిసి వచ్చినప్పుడు కాలభైరవుడి ఆశీస్సులు, అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఏకకాలంలో లభిస్తాయి. మీరు మీ ఇంటి గుమ్మం దగ్గరండి నమ్మకంతో ఇప్పుడు ఈ చెప్పబోయే 3 పవిత్ర వస్తువులను ఒక్కసారి చల్లి చూస్తే, ఇక కేవలం ఇది మూఢనమ్మకం అయితే కాదండి, మన పూర్వీకులు అనుసరించిన ఒక శక్తివంతమైన పరిహారం శాస్త్రాల్లో చెప్పబడింది అని కూడా పండితులు అంటున్నారు. అయితే ఇలా చల్లారే అనుకోండి, మీరు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులు గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఆ 3 వస్తువుల మిశ్రమం మీ ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షించడమే కాకుండా ధన ప్రవాహానికి అడ్డుగా ఉన్న గ్రహ దోషాలను ఒక్క క్షణంలో తొలగిస్తుంది. కోట్ల మందికి జరిగిన అద్భుతం ఇప్పుడు మీ వరకు వచ్చిందనే చెప్పాలి. మనం చేసే పనుల్లో, మనం నడిచే మార్గాల్లో ఎన్నో అడ్డంకులు ఉండొచ్చు, కానీ అష్టమి రోజున చేసే ఈ చిన్న ప్రక్రియ మీ ఇంటి వాస్తు దోషాలను కూడా తొలగించి సిరి సంపదలకు నిలయంగా మార్చుతుంది. లక్షల కంటే ఎక్కువ ధనవర్షం అంటే అనవసరమైన ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరిగి మీరు ఆశించిన ఆర్థిక స్థితిని అందుకోవటం. నిజమైన భక్తితో, నమ్మకంతో చేసే ఏ పనైనా ఫలించక మానదు. రేపటి రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది. గతం మర్చిపోండి, బాధలు పక్కన పెట్టండి. రేపు మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ 3 వస్తువులనండి చల్లేటప్పుడు మా మనసులో ఒక కోరికనైతే బలంగా కోరుకోండి. మీరు కోరిన ఆ ధనయోగం, ఆ ఐశ్వర్యం మీకు దక్కటం ఖాయమని కూడా పండితులు చెప్తున్నారు. ఇంత అద్భుతమైన ప్రక్రియను ఎలా చేయాలి, ఆ వస్తువులు ఏమిటి, వాటిని ఏ సమయంలో చల్లాలి అనే వివరాలు పూర్తిగా తెలుసుకుంటానికి ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు మీ జీవితాన్ని మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? అయితే వీడియో నుండి చివరి వరకు చూడాలి. ఎందుకంటే ఒక చిన్న తప్పు కూడా మీ ప్రయత్నాన్ని విఫలం చేయవచ్చు. మరి ఆ రహస్య మార్గాలు ఏంటో తెలుసుకుందాం. కాబట్టండి, మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. రేపు అష్టమండి, దానికి తోడు సోమవారం. ఈ రోజున మీరు మీ ఇంటి గుమ్మం దగ్గర ఇవి చల్లితే చాలు, ఈ 3 క్షణాల్లో కష్టాలు పోతాయి. లక్షలు కాదండి, లక్షల కంటే ఎక్కువ ధనవర్షం అయితే కురుస్తుంది ప్రతిరోజు. అలాగే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలన్నీ పోతాయి. మీకున్న అప్పుల బాధలన్నీ కూడా పోతాయని పండితులు అంటున్నారు. సులభంగా అండి, మీకు ఉన్న డబ్బు సమస్యలు అన్నీ కూడా మీ నుంచి మటుమాయమైపోతాయి. వద్దన్నా కూడా డబ్బే వస్తుంది. ఈ చిన్న పరిహారంతో మీకున్న అన్ని రకాల సమస్యల్ని, కష్టాల్ని, నష్టాల్ని అన్నిటిని కూడా అండి చాలా తేలిగ్గా మీ జీవితంలోంచి తొలగిపోతాయనే చెప్పాలి. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది. మీకు కావాల్సినంత ధనం వస్తుంది. కనుక రేపు సోమవారం అష్టమి రోజున దీన్ని ఇంటి గుమ్మం దగ్గర చల్లండి. దీన్ని చల్లటం వల్ల మీ ఇంట్లో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇక అన్నీ కూడా తొలగిపోతాయి. చాలా అద్భుతమైన ఫలితం అయితే మీకు వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఏంటంటే, ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీకు ఇక తిరగనేది ఉండదు. అంత మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి. ఎలాంటి సమస్యలు అనేవి కూడా ఇక రావన్నమాట. కష్టాలు అనేవి రావు, బాధలు అనేవి లేకుండా మీరు సంతోషంగా జీవించగలుగుతారు అని కూడా చెప్తున్నారు పండితులు. గుమ్మం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. కనుక రేపు సోమవారం రోజండి ఇంకా అష్టమి, గుమ్మం దగ్గర దీన్ని చల్లటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇంట్లో చెడంతా కూడా పోతుందన్నమాట. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో కావాల్సినంత సంపద అయితే వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. పరిహారం తెలుసుకునే ముందండి, మనం ఒక విషయాన్ని అయితే తెలుసుకుందాం. మన దేశంలో వింత ఆలయాలకు లెక్కలేదు. అలాగే అతి ప్రాచీన ఆలయాలు కూడా మన దేశానికి చిరునామానే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము
భారతదేశంలో పరమశివుడికి సంబంధించిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక శక్తికే కాకుండా నీటికి, సైన్స్‌కి అంత చిక్కని అద్భుతమైన రహస్యాలకు నిలయాలుగా ఉన్నాయి. అలాంటి కొన్ని ముఖ్యమైన ఆలయాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఒకటి వచ్చేసండి ఏంటంటే అదృశ్యమయ్యే శివలింగం. ఏంటి స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం అన్నమాట. ఈ ఆలయం వడోదరకు దగ్గరలో ఉంది. ఈ ఆలయంలో శివలింగం ప్రతిరోజు 2 సార్లు అదృశ్యమవుతుంది. సముద్రపు అలలు పెరిగినప్పుడు శివలింగం అనేది పూర్తిగా నీటిలో మునిగిపోయి అదృశ్యమవుతుంది. అలలు తగ్గినప్పుడు తిరిగి కనిపిస్తుంది. దీనిని సముద్రుడే స్వయంగా శివుడికి జలాభిషేకం చేస్తున్నాడని భక్తులు నమ్ముతారనమాట. పరమశివుడు అంటేనే అభిషేక ప్రియుడు. అలాంటి శివుడికి సముద్రమే రోజు అభిషేకిస్తే గంటల పాటు ఆ శివుడిని తనలో దాచేసుకుంటే ఇలాంటి మిస్టీరియస్ ఆలయాలన్నమాట గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. విచిత్రం ఏమిటంటేనండి ఈ 2 ఆలయాలకు ఒకే రకమైన పోలికలు ఉండటం. ఇందాక చెప్పుకున్న సంబేశ్వర్ ఆలయం గుజరాత్లోని వడోదర దగ్గరలోని ఉందన్నమాట. ఏంటంటే అంతు చిక్కని రహస్యాలతో ఉంటుందండి ఈ శివాలయం అనేది. ఇది అతి ప్రాచీనమైనది అని కూడా అక్కడ వారు చెప్తూ ఉంటారనమాట. చూడటానికి సాధారణంగా కనిపిస్తుంది కానీ ఈ ఆలయం వెనుక గ్రేట్ మిస్టరీ అయితే ఉందని కూడా చెప్పాలి. ఈ ఆలయం ప్రత్యేకత ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. చాలా మటుకు శివాలయం సముద్రంలోనే ఉంటుంది. ఇక అలల తాకిడికి ఆలయం అనేది కంప్లీట్గా మునిగిపోయి తర్వాత మళ్ళీ కనిపిస్తుందన్నమాట. ఇక భక్తుల దర్శనానికి సముద్రుడు దారి ఇస్తాడు. ఈ విచిత్రాన్ని చూసేందుకు రోజు వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తారు. సముద్రం వెనక్కి వెళ్ళి శివయ్య దర్శనం కాగానే అక్కడికి వెళ్ళి పూజలు చేస్తారు. పురాణాల్లో కూడా ఈ ఆలయం గురించి ఒక కథ ఉంది. శివుడి కుమారుడైన కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. తారకాసురుడు మహాశివ భక్తుడు అన్నమాట. ఈ భక్తుని తన చేతులతో చంపినందుకు పరిహారంగా కార్తికేయుడు విష్ణువు సూచనతో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణంలో చెప్పబడింది. అలా కార్తికేయుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగమే స్తంభేశ్వరుడిగా ఖ్యాతి చెందింది. ఈ ఆలయం గుజరాత్లోని వడోదర నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడ అరేబియా సముద్ర తీరంలో ఈ ఆలయం మునుగుతూ అలలు తగ్గగానే మళ్ళీ దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఇలాంటి వింత ఆలయం మరొకటి కూడా ఉంది. ఆ ఆలయమే నిష్కలంక్ మహాదేవ్ మందిరం. గుజరాత్లో భావనానగర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం అరేబియా మహాసముద్ర తీరంలో ఉంటుంది. ఈ సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో అది సముద్ర గర్భంలో కలంక మహాదేవ్ ఆలయం కొలువై ఉంటుంది. ఈ ఆలయంలో శివయ్యను ఎప్పుడు పడితే అప్పుడు దర్శించడం కుదరదు. ప్రతిరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ తీరంలో విపరీతంగా అలలు వస్తాయి. అలా వచ్చిన అలలు ఆలయాన్ని ముంచేస్తాయి. దూరం నుంచి చూస్తే సముద్రం లోపల ఆలయం ఉందని కూడా మనకి తెలియదు. అంతలా ఆలయం మునిగిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నెమ్మదిగా అలలు వెనక్కి వెళ్తాయి. ఆలయానికి సముద్రుడు దారిస్తాడు. అలా రాత్రి 7 గంటల వరకు అన్నమాట ఈ శివయ్య ఆలయ దర్శనం ఇస్తుంది. ఈ సమయంలో భక్తులు ఇక ఈ నిష్కలంక్ మహాదేవుడి దర్శనానికి సముద్ర మార్గంలో నడిచి వెళ్తారు. ఇలా ప్రతిరోజు సముద్రుడు ఈ ఆలయాన్ని తన ఒడిలో దాచుకోవటం, మళ్ళీ ఓ 6 గంటల పాటు ఆలయాన్ని భక్తులకి వదిలేయటం ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ అద్భుతాన్ని చూసేందుకు చాలామంది వస్తూ ఉంటారనమాట. ఈ ఆలయంలోనండి 5 శివలింగాలు ఉంటాయి. సముద్రం ఆలయంలో ఎక్కడ ఉందో చెప్పేందుకు ఒక స్తూపం కనిపిస్తుంది. మహాభారత యుద్ధంలో కౌరవుల్ని సంహరించిన పాండవులు విజయం సాధించారు. అయితే ఆ పాప భయం వారిని వెంటనే ఆ పాపం నుంచి విముక్తి కోసం కృష్ణుడు సలహాతో పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారనే చెప్పాలి. స్థల పురాణం చెప్తుందన్నమాట. అయితే 5,000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం అన్నమాట. పాండవుల కళంకాన్ని తొలగించిన దేవుడు కాబట్టి శివుడికి ఇక్కడ నిష్కలంక మహాదేవుడిగా పేరు వచ్చిందనమాట. ఇక 3వ ఆలయము ఏమిటి అని కనుక మనం చూసుకున్నట్టయితే అంచలేశ్వరం. రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లా మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న చంబల్లో అంచలేశ్వరు ఉంటాడనమాట. మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైంది. సుమారు 2500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయంగా చెప్తారు. ఇక్కడ గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ శివలింగం రోజులో 3 సార్లు రంగులు మారుతూ ఉంటుంది. ఉదయం ఎరుపు, మధ్యాహ్నం కాషాయం, సాయంత్రం కాగానే ఈ శివలింగం నలుపు రంగులోకి మారిపోతుంది. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ శివలింగం పక్కకు కదులుతూ ఉంటుంది. ఈ శివలింగం రంగులు మారటం, కదలటం వెనుకున్న కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కూడా చాలా ప్రయత్నాలే చేశారు. కానీ ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. లక్ష్మేశ్వర్ మహాదేవ్ ఆలయం అండి పాతాళ రంధ్రం ఛత్తీస్గఢ్లో ఉంది.
ఈ ఆలయంలో 1,00,000 రంధ్రాలు ఉన్నాయి. అందులో ఒక ప్రత్యేక రంధ్రం ఉంది. దీన్ని పాతాళం అని పిలుస్తారు. శివుడికి అభిషేకం చేసిన మొత్తం నీరు ఎంత ఎక్కువ పోసినా ఈ రంధ్రం ద్వారా ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. అంత చిక్కని ఈ నీటి ప్రవాహం సైంటిస్టుల్ని సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఈ లక్ష్మణేశ్వర్ రాక్షస సంహారానికి గుర్తుగా లక్ష్మణుడు నిర్మించిన ఆలయంగా లక్ష్మణేశ్వర్ మందిరాన్ని చెప్తారు. ఈ ఆలయాన్ని లక్ష్మణేశ్వర్ ఆలయం అని కూడా పిలుస్తారనమాట. ఇక్కడ చెప్పినాం కదండి, 1,00,000 రంధ్రాలు ఉంటాయంట. గర్భగుడిలో శివలింగం కూడా విచిత్రంగా కనిపిస్తుంది. ఈ శివలింగానికి అభిషేకం చేస్తే ఎంత నీరు పోస్తే అంత నీరు శివలింగంలోని రంధ్రాల్లోకి వెళ్ళిపోతాయి. ఇంకొక ఆలయం వచ్చేసండి బిజ్లీ మహాదేవ్ ఆలయం అనమాట, హిమాచల్ ప్రదేశ్ కులు లోయలో ఉన్న ఈ ఆలయంపై ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భయంకరమైన పిడుగులు పడతాయి. ఆ పిడుగుపాటుకు శివలింగం ముక్కలు ముక్కలైపోతుంది. అయితే అక్కడ పూజారులు ఏంటంటే ఆ ముక్కల్ని వెన్నెతో అతికించి మళ్ళీ యథాస్థానంలో ఉంచుతారు. పిడుగుపడిన శివలింగం వెన్నెతో ఎందుకు కలుపుతారో అనేది ఇప్పటికీ ఒక మిస్టరీని. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. ఇది మిస్టరీని. శివలీల ఎవ్వరికీ అంతు చిక్కదు. ఇలా 100 ఏళ్ల నుంచి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఖచ్చితంగా పిడుగులు అనేవి పడతానే ఉన్నాయన్నమాట. అందుకే ఈ ఆలయం పేరు బిజిలీ అంటారనమాట. ఇక మహాదేవ్ మందిర్ అండి. ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశంలో ఉంది అని చెప్పుకున్నాం కదా. ఏంటంటే ఈ మిస్టరీ వెనుక కూడా ఒక కథ ఉంది. ఒకప్పటి కులు లోయలో మహాబలవంతుడైన ఒక రాక్షసుడు ఉండేవాడట. ఆ లోయలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయట. అక్కడ ప్రజలను నాశనం చేయటానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారాడు. ఈ బియాజ్ నది అంటే నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయటానికి రాక్షసుడు ప్రయత్నించాడు. అప్పుడు ప్రజల కష్టాలను చూసిన శివుడు ఆ రాక్షసుడిని తన త్రిశూలంతో సంహరించాడు. ఆ రాక్షసుడు మరణించడానికి ఒక పెద్ద కొండగా మారిపోయాడు. అలా ఏర్పడిన కొండ ఈ ఆలయం ఉన్న పర్వతమని స్థానికులు కథలు చెప్తారు. అయితే ఈ రాక్షసుడు దేహాన్ని నాశనం చేయటానికి ఆ కొండపై పిడుగు వేయాలని ఇంద్రుడు శివుడిని ఆదేశించాడు. కానీ పిడుగు పడితే అక్కడున్న జనం కూడా నాశనమైపోతారని, అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు ఇక నివారిస్తాడనమాట అనేది పురాణాల కథ అనమాట. ఇలా తన శివలింగంపై తనే పిడుగుపడేలా శివలీల చూపించాడు ఆ మహాదేవుడు. ఆ మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుంది. ఆ వెంటనే శివలింగం మళ్ళీ పూజారులు వెన్నెతో అతికిస్తే అతుక్కుంటుంది. ప్రపంచంలో ఎక్కడ కనిపించని వింతలన్నీ మహాదేవుడి ఆలయంలోకి చేరుకోవటం అనే చెప్పాలి అని కూడా అంటున్నారు. అయితే ఈ ఆలయాన్నండి చేరుకోవటం అంత సులభం కాదు. ఇది సముద్ర మట్టానికి 2,500 మీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట. ఈ కొండల మధ్య నడుచుకుంటూ అతి కష్టం మీద చేరుకుంటే తప్ప ఈ బిజిలీ మహాదేవుడిని దర్శించుకోలేరు. అదృశ్య పూజలు జరిగే శివాలయం కూడా ఉంది. అంటే మీరు నమ్ముతారా? ఉత్తరాఖండ్లోనండి దట్టమైన అడవిలో ఉన్న ఒక పురాతన ఆలయంలో ప్రతిరోజు తెల్లారుజామున పూజారి ఆలయ తలుపులు తీసేసరికి శివుడికి అప్పటికే పూజలు పూర్తయి తాజా బిల్వ పత్రాలు పుష్పాలతో అలంకరించి ఉంటుంది. ఆ అడవిలో రాత్రిపూట పూజలు ఎవరు చేస్తున్నారో ఇప్పటికి ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ బిల్వ వృక్షాలకు సాధారణంగా 3 ఆకులు కాకుండా 5 నుండి 7 ఆకులు ఉండటం కూడా విశేషం అని కూడా చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే కోటప్ప కొండ అండి. ఆంధ్రప్రదేశ్ కాకులదూరని కోట. గుంటూరు జిల్లాలోని ఈ క్షేత్రం దక్షిణామూర్తిగా శివుడు వెలిసిన ప్రత్యేక ప్రదేశం. ఈ కొండ ప్రాంతంలో ఒక్క కాకి కూడా ప్రవేశించదు. అంతేకాదు ఈ కొండను ఏ దిక్కు నుండి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. అందుకే దీన్ని త్రికుటాచలం అని కూడా పిలుస్తారు. అక్కడ అమ్మవారి ఆలయాలు ఉండవు, అలాగే వివాహాలు కూడా జరగవు అన్నమాట. భారతదేశంలోని ప్రతి శివాలయం వెనుక ఒక లోతైన పురాణ చరిత్ర లేదా అద్భుతమైన వాస్తు విశేషం దాగి ఉంటుంది. ఇవి కేవలం కట్టడాలు మాత్రమే కాదు, మన ఇక ధర్మం, సనాతన ధర్మం యొక్క గొప్పతనానికి సజీవ సాక్ష్యాలు అని కూడా చెప్పవచ్చు. ఇక వీడియో విషయంలోకి వస్తేనండి, రేపు అష్టమి ఇక సోమవారంతో కలిసి వచ్చిందనమాట. రేపు మనము ఈ విధమైన పరిహారం చేస్తే చాలు. ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలైనా సరే రేపు అష్టమి రోజు సోమవారం రోజు కలిసి వచ్చిన రోజు చేస్తేనండి ఇక మనకి ఫలితాలు అనేవి 100% వస్తాయని కూడా పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే ధన సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు రేపు అష్టమి సోమవారం రోజున చక్కగా మీరు ఉదయాన్నే లేచండి, ఇంటి గుమ్మాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత మీరు మంచి శుభ్రంగా ఉన్న నీళ్ళని తీసుకొని ఒక 9 స్పూన్ల నీళ్ళని తీసుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళలో ఒక 1/2 స్పూన్ అండి కల్లుప్పు కలపండి. అలాగే చిటికెడు పసుపు కూడా నీళ్ళల్లో వేసి బాగా మిక్స్ చేయండి. అలాగే ఒక బాగా అత్తరు కానీ లేకపోతే మంచి సెంటు ఏదైనా ఉంటేనండి, ఆ సెంటు అంటే మల్లెపూల వాసన కలిగిన ఏదైనా సెంటు కానీ
ఒక 5 చుక్కలు ఆ నీళ్ళల్లో కలపండి. ఇంకా ఉప్పు, పసుపు, కుంకుమ, అత్తరు ఈ విధంగా కలపండి. కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటేనండి, దానిలో పట్టా పౌడర్ కూడా కలపండి. అంటే దాల్చిన చెక్క పౌడర్ కూడా కొద్దిగా తీసుకొని కలపండనమాట. ఈ వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు. వీటన్నిటికి మన కష్టాలు, ధన సమస్యల్ని తొలగించే శక్తి ఉంది. కనుక వీటన్నిటినండి నీళ్ళల్లో వేసి బాగా కలపండి. ఉప్పు, పసుపు, ఈ దాల్చిన చెక్క పౌడరు, అత్తరు ఈ వస్తువులన్నీ కూడా అండి నీటిలో కరిగిన తర్వాత ఈ నీళ్ళని తీసుకువెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి. మొత్తం నీళ్ళంతటిని కూడా చల్లేయండి. ఇలా చల్లటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. స్థిర నివాసం ఉంటుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. ఈ పరిహారం మీరు ఉదయమైనా చేసుకోవచ్చు వీలైతే, లేదా సాయంత్రం అండి 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అయినా మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా కూడా మీకు ఫలితాలు అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతాయని పండితులు అంటున్నారు. ఆ తర్వాత మీరు గుమ్మం ముందు బియ్యం పిండితో మంచి ముగ్గు వేసండి. పసుపు కుంకాలతో పూలు పెట్టి అలంకరించండి. ఇలా మనం పరిహారంలో వాడిన ఈ వస్తువుల్లో మొదటిది పసుపు. పసుపు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అది ఇంట్లో సానుకూల శక్తిని అంటే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందనే చెప్పాలి. రెండవ వస్తువు కల్లుప్పు. ఈ కల్లుప్పుకు నరదృష్టి, ఇంట్లోని చెడు శక్తి గుమ్మం దాటి లోపలికి రాకుండా అడ్డుకునే శక్తి అయితే ఉంది. ఇది సముద్రం నుంచి ఉద్భవించిన ఉప్పు కూడా లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. ఇక ఈ మిగతా వస్తువు దాల్చిన చెక్క పౌడరు. ఇది కూడా ఏంటంటే మనకి పాజిటివ్ ఎనర్జీని తెచ్చి డబ్బు రాబడిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగేనండి, అత్తరు సువాసన కలిగిన ఈ మల్లెపూల సెంట్ ఏదేసినా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ మూడుతో పాటు కాబట్టి రేపు అష్టమి సోమవారం రోజు ఇలా చేసి చూడండి. ఇక సాయంత్రం వేళ గుమ్మం దగ్గర అలాగే ఏం చేస్తారంటే మట్టి ప్రమిదలోనండి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ దీపం వెలిగించేటప్పుడు దీపంలోనండి చక్కగా ఒక 2 విలాచీలు, యాలకులు, ఒక 2 విలాచీలు అంటే యాలకులండి, ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు వేసి చక్కగా దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందుతారు మీరు. మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. లక్ష్మీదేవి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది వచ్చి అని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ పరిహారాల్ని మర్చిపోకుండా చేసి చూడండి. మీకే రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారని కూడా చెప్పవచ్చని పండితులు అంటున్నారు. మీకు వచ్చే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు చెప్తున్నారు. ధనం 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు.